సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరి ప్రేమపూర్వకంగా ఈ ఆరాధనలోకి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, రాత్రంతయు మమ్మల్ని కాపాడి రక్షించి నూతన జీవముతో నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టించారు. అందుబట్టి వందనాలు. ప్రభువా, ఇది తండ్రి ఏసీటీసీ కుటుంబముగా ఆరాధనను ప్రభువా జరిగించడానికి కూడుకొని ఉండగా మా స్తుతులపై మీరు మహిమ పొందండి. ఆరాధన అంతట్లో ప్రభువా ఆది నుంచి అంతలోకి నడిపించండి. ప్రభువా, మా నోటి మాటలు మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారం ఉంచమని యేసునామమును ప్రార్థించి అడిగి పొందుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి తెలుగు క్రైస్తవ కీర్తన పాటల పుస్తకం నుంచి 157వ కీర్తన, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 157వ కీర్తనను పాడుతూ దేవుని నామమును కనపరుద్దాం. ఇది మనందరికీ పరిచయమైనటువంటి ఛాయ. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి ఛాయలో ఉంటుంది. 1, 2, 5 చరణాలు మనము పాడుతూ దేవుని నామమును కనపరుద్దాం. యేసు వస్త్రపు చెంగును మాత్రమే ఆశించి ముట్టినట్టి దోషకారుల రోగములు వెంటనే తొలగిపోయేను నిజముగా. దోషకారుల రోగములు వెంటనే తొలగిపోయేను నిజముగా. గుంపు కూడిన జనులతో ప్రభు యేసు సొంపుతో పోవునప్పుడు తెంపుతో రమణి ఒకతే ప్రభు చెంగు తెలియకుండాను మోటెను. తెంపుతో రమణి ఒకతే ప్రభు చెంగు తెలియకుండాను మోటెను. అంతటను రక్తధార ఆమెకు కింతైన లేకపోయే. ఇంతలో ప్రభు ఎరిగి తన యొక్క వింత చూపెను జనులకు. ఇంతలో ప్రభు ఎరిగి తన యొక్క వింత చూపెను జనులకు. ఏపు మీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనడి. ఆపదలు తొలగించును నిజముగా పాపముక్తుల చేయును. ఆపదలు తొలగించును నిజముగా పాపముక్తుల చేయును. యేసు వస్త్రపు చెంగును మాత్రమే ఆశించి ముట్టినట్టి దోషకారుల రోగములు వెంటనే తొలగిపోయేను నిజముగా. దోషకారుల రోగములు వెంటనే తొలగిపోయేను నిజముగా. సమయంలో అందరము లేచి నిలువబడి కీర్తనలు 45వ కీర్తనను 1 నుంచి 9 వచనాలను ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంగా చదువుకుందాం. 45వ కీర్తన 1 నుంచి 9 వచనాలను ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగం చదువుకుందాం. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వాయువాని కలుపు వలెనున్నది. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాల కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి గోఫీరు అరంజతో అలంకరించుకొని నీ కుడి పార్శ్వన నిలుచున్నారు. దయచేసి అందరం కూర్చుందాం. ఈ వాక్యము దేవుడు మనందరి వెహికల్లో దీవించుగాక. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థనలోనికి మనం వెళ్దాం. అందరము మన ఏసీటీసీ కళాశాల కుటుంబం గురించి, అదే రీతిగా మరి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కర్స్ యొక్క కుటుంబాల గురించి, స్టూడెంట్ కమ్యూనిటీ వారి యొక్క కుటుంబాల గురించి, అదే రీతిగా సేవకులు సంఘముల గురించి, అదే రీతిగా మన రాష్ట్ర దేశ నాయకుల గురించి, అదే రీతిగా బీదలు, అదే రీతిగా ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా మన కాలేజీలో పనిచేస్తున్నటువంటి అమృతన్న గారి గురించి కూడా మనము మన విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ప్రార్థన విజ్ఞాపనం ద్వారా మీ సన్నిధికి వస్తున్నాం. ఆయన ఇదిగోండి తండ్రి, ప్రాముఖ్యంగా ఈ సమయమున ఇదిగోండి తండ్రి ఏసీటీసీ కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఏసీటీసీ కళాశాల ప్రభువా మీరు దీవించి ప్రభువా ఇంకా పరిచయను ప్రభువా మీరు విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మాకు ఇదిగోండి తండ్రి బోధకుడుగా గురువు చెబుతున్నటువంటి గురువులు ప్రభువా దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఇదిగోండి ప్రభువా పనిచేస్తున్నటువంటి ప్రభువా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కర్స్ కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ప్రభువా స్టూడెంట్ కమ్యూనిటీ అంతటిని ప్రభువా మీరు దీవించండి. ప్రభువా ఇదిగోండి తండ్రి స్టూడెంట్స్ ప్రభువా ఆర్థికంగా ప్రభువా ఫీజుల విషయంలో ఇబ్బందులు పడుతుండగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ప్రభువా వారి కుటుంబాలను ప్రభువా విడిచిపెట్టి వచ్చి ఉండగా వారిని ప్రభువా వారి కుటుంబాలను ప్రభువా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి కళాశాల పనిచేస్తున్నటువంటి అమృతల గురించి ప్రార్థన చేస్తున్నాం. గడిచిన రోజున కుమారుడు ప్రభువా అస్వస్థ గురి ఉండగా ఆయన నీ గాయపడిన స్వస్థతో మీరు పుట్టి సంపూర్ణ స్వస్థను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని ధైర్యపరచండి ప్రభువా, ఆర్థికంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా రాష్ట్ర దేశ నాయకులను జ్ఞాపకం చేసుకునండి, మంచి పరిపాలన చేయటకు జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి. అదే రీతిగా ప్రభువా ఇదిగోండి తండ్రి గడిచిన దినమున నేపాల్లో ప్రభువా వరద బీభత్సముతో అనేక మంది నాయన ఇదిగోండి తండ్రి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు, గృహాలు కోల్పోయిన వారు ఉన్నారు. వారిని మీరు ఆదరించండి, సహాయం చేయండి. ప్రభువా మా దేశంలో రాష్ట్రాలలో ప్రభువా వర్షాలు సకాలంలో పడుటకు ప్రభువా కృపను దయచేయండి. రైతులు ప్రభు ఎంతగానో వర్షాల కోసం ఎదురు చూస్తుండగా సకాలంలో వర్షాలు పట్టు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేశాల మధ్య సఖ్యతను ప్రభువా శాంతి సమాధానం ప్రభువా మీరు అనుగ్రహించండి. ప్రభువా మరి ఒకసారి కళాశాల ప్రభువా దీవించి ప్రభువా ఇదిగోండి తండ్రి ప్రతి ఒక్కరి పేరు జ్ఞాపకం చేసుకోనండి, పరిచయను దీవించి బలపరచమని సమస్త మహిమగంతా ప్రభువాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో ఏర్పాటు చేయబడిన వారు చదవగా విందాం. For this morning devotion, the Old Testament scripture, I begin at verse 19. When a woman has a discharge of blood, that is a regular discharge from her body, she shall be in her impurity for 7 days, and whoever touches her shall be unclean until the evening. Everything upon which she lies during her impurity
shall be unclean. Everything also upon which she sits shall be unclean. Whoever touches her bed shall wash his clothes and bathe in water, and be unclean until the evening. Whoever touches anything upon which she sits shall wash his clothes and bathe in water, and be unclean until the evening. Whether it is the bed of anything upon which she sits, when he touches it, he shall be unclean until the evening. If any man lies with her, and her impurity falls on him, he shall be unclean 7 days, and every bed on which he lies shall be unclean. Here is the Old Testament scripture. నేటి ఉదయకాలపు ఆరాధనకు ఏర్పాటు చేయబడిన ప్రకటన గ్రంథం పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదవగలను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం ప్రారంభం. మెలకువగా ఉండి విశ్వాసములో నిరతగా ఉండి పౌరుషము గలవారై ఉండి బలవంతులై ఉండి మీరు చేయు కార్యములను ప్రేమతో చేయండి. శ్రమలు ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నది. వారు పరిశుద్ధులకు పరిచయ చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నది నీకు తెలియదు. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపరచు ఉండు వారి అందరికీ మీరు విధేయులై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను దినం వరకు ఏర్పాటు చేయబడిన ప్రాంతం పాటు భాగం తీసుకుని మొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అదే రీతిగా నన్ను ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ యాజమాన్యం కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా వేదాంత విద్యకి నన్ను ప్రోత్సహించి పంపించినటువంటి నా తల్లిదండ్రులకు, అదే రీతిగా నా సంఘమును కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఈ సమయంలో 10 నిమిషాలు మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ నడిపింపును సహాయం అనుగ్రహించమని, మీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచి ఆధ్యాత్మికంగా స్థిరపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగముల యొక్క గ్రంథ పరిచయాలు మనం గమనించినట్లయితే, లేవియాకాండం యొక్క పరిచయాన్ని గమనించినట్లయితే, మొదటిగా ఈ గ్రంథములో పదే వినిపించేటువంటి ఒక మాట, ఆజ్ఞ, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఈ పరిశుద్ధత అనేటువంటి పదాన్ని హిబ్రూలో కాదోష్ అని పిలుస్తారు. పరిశుద్ధత అనే పదము లేవియాకాండంలో సుమారుగా 150 సార్లు కనబడుతుంది. అదే రీతిగా అపవిత్రత అనేటువంటి మాట కూడా సుమారుగా 132 సార్లు కనబడుతూ ఉంది. పరిశుద్ధ ప్రజలు పరిశుద్ధుడైనటువంటి దేవునితో కలిసి జీవించాలి అనేటువంటి విషయాన్ని ఈ గ్రంథము మనకు తెలియపరుస్తుంది. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక గురించి మనం చూసినట్లయితే, పౌలు యొక్క 3వ మిషనరీ ప్రయాణంలో తాను కొరింథీ సంఘములో ఉన్నటువంటి విపరీతమైనటువంటి సిద్ధాంతాలు, విభేదాలు, అక్కడ ఉన్నటువంటి ఆ చీలికలను సవరించడానికి ఈ పత్రికను రాసినట్టుగా మనం చూడగలం. అదే రీతిగా కీర్తనలు 45వ కీర్తన గురించి మనం చూస్తే, 45వ కీర్తన గ్రంథం అన్నింటిలో కల్లా ప్రత్యేకమైన కీర్తనగా పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు.
ఇది ఒక ప్రేమ గీతముగా, అదే రీతిగా వివాహ గీతముగా మనకు కనబడుచున్నది. ఈ గీతము గురించి, ఈ కీర్తన గురించి పండితులు ఇంకో అభిప్రాయం చెప్తారంటే, యేసు ప్రభువు తన సంఘమునకు ఇక్కడ రాజుగా, అదే రీతిగా పరలోక సంబంధమైనటువంటి వరునిగా చిత్రీకరించేటువంటి కీర్తన ఇది అని పండితులు, బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఈ సమయమున లేవ్యాకాండము నుంచి నేను పరిశుద్ధాత్మ ప్రేరణచే ధ్యానించాలని ఆశపడుతున్నాను. లేవ్యాకాండము యొక్క పరిచయాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలు చుట్టూ అన్యజాతుల సంతానోత్పత్తి ఆరాధన జరుగుతూ ఉండేవి ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, లైంగిక చర్య వల్ల, ఆ లైంగిక చర్యల వలన అక్కడ ఉన్నటువంటి ప్రకృతి, సంతానోత్పత్తి దేవతల యొక్క శక్తులని ప్రభావితం చేయవచ్చని వారి నమ్మకం, వారి విశ్వాసం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క అపవిత్రమైనటువంటి ఆచారాల ద్వారా వారు అపవిత్రపరచబడి దేవుని మందిరాన్ని కూడా అపవిత్రపరచకూడదని దేవుడు ఈ నియమాలను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రాచీన కాలంలో మానవ శాస్త్రంలో మేల్, అదే రీతిగా ఫీమేల్ డిశ్చార్జ్లో జీవం ఉందని వారు నమ్మేవారు. ఈ రక్తస్రావం అనేది, ఈ ఫీమేల్ డిశ్చార్జ్ అనేది అపవిత్రకు సాదృశ్యంగా అందుకే కనబడుతుంది. ఈ ఫీమేల్ డిశ్చార్జ్ అనేది సంతానం కలగకుండా ఉండేటువంటి సూచన ఇస్తుంది. కాబట్టి ఇది అపవిత్రంగా పరిగణించబడింది. ఈ అపవిత్రమైనటువంటి పరిస్థితిలో దేవుని ఆరాధనలోనికి ప్రవేశించడానికి సాధ్యం కాదు. మనం వింటూనే ఉంటాం, ఏమని వింటూ ఉంటామంటే, పరిశుద్ధ లేకుండా ఎవరు ప్రభువుని చూడరు అని. ప్రభు అంటే మా క్లాస్ ప్రభు కాదు, దేవుడు. కాబట్టి పరిశుద్ధ లేకుండా ఎవరు దేవుని సన్నిధిలోకి రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు మనిషి యొక్క శారీరక స్వభావాన్ని గౌరవించి ఆయన ఎంతగానో దాని గురించి ఆలోచించి మనిషి దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోకూడదని ఈ శుద్ధీకరణ ఆచారాలు అక్కడ కలుగు చేసి మనిషి మరలా తిరిగి దేవుని సన్నిధికి రావటానికి అవకాశం కల్పిస్తున్నారు. అది ఈ లేవ్యాకాండం 15వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంది. అయితే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను ఎంచుకున్నటువంటి అంశము, స్త్రీని ఆమె పరిస్థితితో కాదు దేవుని దృష్టితో చూడు. డు నాట్ సీ ఏ ఉమెన్ బై హర్ కండిషన్ బట్ సీ హర్ త్రూ గాడ్స్ ఐస్. ఈ అంశం యొక్క పరిచయాన్ని మనం చూస్తే, ఒక స్త్రీ జీవితంలో ఎదురయ్యేటువంటి శారీరక పరిస్థితి, అనారోగ్యాలు, వైఫల్యం, ఒంటరితనం, బాధలు, లేదంటే ఆమె యొక్క కుటుంబ సమస్యలను బట్టి ఆమె యొక్క విలువని, ఆమె యొక్క పరిస్థితిని నిర్ధారిస్తూ ఉంటారు సమాజంలో. అయితే దేవుడు స్త్రీని ఆమె యొక్క పరిస్థితిలో చూడలేదు. ఆమెను ఒక విలువైనటువంటి వ్యక్తిగా, ఆమె యొక్క తన సృష్టిగా ఆయన చూస్తూ ఆమెను గౌరవించేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనిలో నుంచి మొదటి ఉపాంశమును మనం ధ్యానించుకుంటే, మొదటి ఉపాంశముగా శరీర పరిస్థితి ఈజ్ నాట్ ఈక్వల్ టు వ్యక్తిగత విలువ. ఫిజికల్ కండిషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పర్సనల్ వర్త్. లేవ్యాకాండం 15, 19 నుంచి 24 వచనాలు చూస్తే ఇక్కడ నార్మల్ ఫీమేల్ డిశ్చార్జ్ గురించి చెప్పబడుతుంది. ఇది స్త్రీ నియంత్రించలేనటువంటి పరిస్థితి. ఈ రక్తస్రావం ఈ స్త్రీ యొక్క ఋతుక్రమంలో జరుగుతుంది, మెన్స్ట్రువల్ సైకిల్లో. ఇది మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. దీన్ని బట్టి తను అపవిత్రురాలు అనేటువంటి విషయాన్ని మనము అనలేము. మలావి దేశంలో చేవా అనేటువంటి ప్రజలలో వారు ఋతుస్రావమైనటువంటి స్త్రీని బట్టి మొదటిసారిగా ఎవరైతే ఋతుస్రావం కలుగుతుందో ఆ స్త్రీని బట్టి వారు ఎంతగానో సంతోషిస్తారు. ఎందుకంటే ఆ స్త్రీ ద్వారా ఈ సమాజానికి సంతానం కలుగుతుంది, సంతానం రాబోతుంది అని వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు అక్కడ ఆ స్త్రీ యొక్క పరిస్థితిని బట్టి. అయితే రోమన్ రచయిత అన్నటువంటి ప్లినీ ది ఎల్డర్ అనేటువంటి ఆయన ఈ మాట అన్నాడు. ఏ మాట అంటే, ఈ ఋతుస్రావం కలిగినటువంటి స్త్రీ వైన్ తయారీ కేంద్రం ద్వారం గుండా, తలుపు గుండా వెళ్తే ఆ వైన్ అనేది పుల్లగా మారిపోతుంది. ఒకవేళ పాలు కలిపితే ఆ పాలు విరిగిపోతాయి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ శతాబ్దాల పాటు ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆ మాటలు.
ఇందులో నేను ఒక రియల్ స్టోరీని చెప్పాలని ఆశపడుతున్నాను. బాపట్ల ప్రాంతంలో శ్రీదేవి గురించి అని చాలామంది మీరు యూట్యూబ్లో విని ఉంటారు. ఆమెకి కేవలం తల మాత్రమే పనిచేస్తుంది, బాడీ అంతా పనిచేయదు. మహా అయితే నాలో సగం ఉంటుంది ఆమె పరిస్థితి. అయితే తను ఎక్కడ కదలేని పరిస్థితి. తను ఒక వ్యక్తి ద్వారా ఒకరోజు కాలేజీ దగ్గర, ఒకరోజు హాస్పిటల్ దగ్గర, ఒకరోజు బ్యాంక్ దగ్గర, ఇట్లా గేటు ముందు అక్కడ దుప్పట వేసి అందులో ఆమెను పడుకోబెట్టి ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆమె అక్కడ కరపత్రాలు పంచుతూ ఆమె నోటి ద్వారా సువార్త ప్రకటించింది కేకలు వేస్తూ. ఆ విధంగా చేస్తూ ఆమె చేసినటువంటి గొప్ప పరిచర్య ద్వారా ఆమె ఇంచుమించుగా 800 మందికి బాప్తిసం పొందుకోవడానికి ఆమె సువార్త కారణమైంది. అదే రీతిగా 14 నుంచి 20 మంది సేవకులు సేవకి సిద్ధపడ్డారు. అటువంటి గొప్ప పరిచర్య. అదే స్థితిలో మనం చూస్తే ఆ స్త్రీ పరిస్థితిని, ఈమె ఎందుకు ఇక్కడ దీనస్థితిలో ఉంది, ఈమె పరిస్థితిని బట్టి మనం జాలి పడతాం, పరిస్థితిని బట్టి ఆమెకి విలువను నిర్ణయిస్తాం. కానీ అక్కడ ఆ స్త్రీని ఎంత గొప్ప పరిచయం చేసిందో మనం గమనించవచ్చు. కావున స్త్రీ యొక్క శరీర పరిస్థితిని బట్టి మనము వారి విలువని నిర్ణయించకూడదు. రెండవ ఉపంశాన్ని మనము జ్ఞాపకం ధ్యానిద్దాం. బాధ ఈజ్ నాట్ ఈక్వల్ టు వ్యక్తిత్వం, సఫరింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఐడెంటిటీ. లేవియాకాండ 15:25 నుంచి 29 వచనాన్ని మనం చూస్తే ఇక్కడ అబ్నార్మల్ ఫీమేల్ డిశ్చార్జ్ గురించి అక్కడ చెప్పబడుతుంది. ఇది ఫీమేల్ అబ్నార్మల్ డిశ్చార్జ్ అనేది ఒక వ్యాధిగా పరిగణించబడుతుంది. ఈ వ్యాధిలో ఉన్నటువంటి లేదంటే దీర్ఘకాలమైనటువంటి రక్తస్రావం వల్ల ఆమె చివరికి మరణించేటువంటి పరిస్థితి కూడా సంభవిస్తుంది. అయితే ఈ దీర్ఘకాలమైనటువంటి రక్తస్రావం వల్ల తను సామాజిక పరంగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆచారపరంగా అపవిత్రతలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. దీనికి చిన్నగా బెస్ట్ ఎగ్జాంపుల్గా మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనంలో స్టార్టింగ్లో మనకు టైటిల్ కనబడుతుంది. ఏంటంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం గల స్త్రీ అని కనబడుతుంది. ఆమె పేరు మెన్షన్ చేయలేదు, ఆమె గురించి చెప్పలేదు, కానీ ఆమె బాధ అక్కడ గుర్తింపుగా కనబడింది, ఆమె పరిస్థితి అక్కడ గుర్తింపుగా కనబడింది. కాబట్టి ఎవరు కూడా ఒక పరిస్థితిని బాధపడేటువంటి ఆ పరిస్థితిని గుర్తింపుగా మనము చేయకూడదు, గుర్తింపు ఇవ్వకూడదు. భారతదేశంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి అనేటువంటి గిరిజన ప్రాంతంలో పీరియడ్ హట్స్ అని ఉంటాయి. అంటే మట్టితో నిర్మించినటువంటి గృహాలు. ఈ గృహాలు ఆ కుటుంబానికి సమాజానికి దూరంగా అడవుల్లో ఉంటాయి. వీటికి తలుపులు ఉండవు, కిటికీలు ఉండవు, లేదంటే లైట్స్ ఉండవు, సరైన వసతి ఉండదు. ఈ పరిస్థితిలో ఆ స్త్రీని ఆ ఋతుస్రావం అనేటువంటి స్త్రీని అక్కడ దూరముగా ఉంచినటువంటి పరిస్థితుల్లో రాత్రి వేళలో అక్కడ అడవిలో ఉన్నటువంటి క్రూర జంతువులు ఆమె మీదకి వచ్చి దాడి చేసి చంపివేసే పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి ఆమె బాధని మనము గుర్తింపుగా చూడకూడదు, ఆమె పరిస్థితులతో పోరాడుతున్న స్త్రీగా మనం చూడాలి. పరిస్థితులతో పోరాడుతున్న స్త్రీగా మనము చూడాలి. రెండవదిగా బాధ ఆమె గుర్తింపు కాదు. అదే రీతిగా మూడవ ఉపంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అశుద్ధత ఈజ్ నాట్ ఈక్వల్ టు తిరస్కరణ, అన్క్లీన్నెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పర్మనెంట్ రిజెక్షన్. ఈ 15వ అధ్యాయం 30-31 వచనాల్లో బలి అర్పణ ద్వారా తిరిగి పవిత్రపరచబడి దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ అపవిత్రమైనటువంటి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని తిరిగి దేవుని సన్నిధికి రావడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి మనము అక్కడ 31వ వచనంలో నా సన్నిధి అనేటువంటి మాటని అక్కడ వాడుతున్నారు. దాని హిబ్రూలో మిష్కాన్ అనేటువంటి అర్థము వస్తూ ఉంది. నాది అంటే నా మందిరము, నా గుడారము, నా సన్నిధి అని. ఇక్కడ బలి అర్పణ ద్వారా, శుద్ధీకరణ ఆచారం ద్వారా తాను అపవిత్రురాలు అని తిరస్కరించలేదు, కానీ తిరిగి మరలా దేవుని సన్నిధికి రావడానికి అవకాశం కల్పిస్తుంది. మనకి 2018 సంవత్సరంలో కేరళలో క్రైస్తవేతరుల దేవాలయంలో ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది. 10 నుంచి 50 సంవత్సరాలు గల స్త్రీలని ఆ దేవాలయంలోకి రావడానికి అనుమతించలేదు, తిరస్కరించారు, వారిని నిషేధించారు. దానికి సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ప్రకారం వారు స్వేచ్ఛ హక్కు కలిగి ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛను ఎవరు హరించకూడదు అని
వారిని అనుమతించమని చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వారు దాన్ని ఒప్పుకోలేదు. ఆ కేసు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి స్త్రీ యొక్క పరిస్థితిని బట్టి, ఆమె యొక్క అపవిత్రత అని భావించబడేటువంటి స్థితిని బట్టి శాశ్వతంగా తనని తిరస్కరించకూడదు. చివరిగా ఈ నియమాలు స్త్రీని వివక్షకు గురి చేస్తున్నాయా? ఇక్కడ ఇవ్వమన్నటువంటి నియమాలు స్త్రీని వివక్షకు గురి చేస్తున్నాయా అంటే, స్త్రీ పురుషుడు ఇద్దరు డిశ్చార్జ్లో ఇక్కడ అపవిత్రులు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మేల్ డిశ్చార్జ్ అనేది కొంత సమయం కొంత మట్టుకే ఉంటుంది, కానీ ఫీమేల్ డిశ్చార్జ్ అనేది కొన్ని రోజులు పడుతుంది. ఇక్కడ 7 రోజులు తాను అపవిత్రముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, స్త్రీ ఈ పరిస్థితుల్లో ఈ 7 రోజులు అనేది ఆమె యొక్క విశ్రాంతి కొరకు, ఆమె తిరిగి శక్తిని పొందడానికి ఉపయోగపడుతుంది. ఈ డిశ్చార్జ్ టైంలో స్త్రీ ఎంతగానో విపరీతమైనటువంటి నడుము నొప్పి, విపరీతమైనటువంటి కడుపు నొప్పి, తలనొప్పి, ఈ విధమైనటువంటి చాలా సమస్యల గుండా తను వెళ్తుంది. ఈ సమస్యల గుండా తను పూర్తిగా తిరిగి పరిస్థితి నుంచి అధిగమించడానికి, ఆ పరిస్థితిని, ఆ సమస్యను అధిగమించడానికి ఈ 7 రోజుల సమయం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 7 రోజుల సమయము వారికి ఇచ్చారు అని వారిని అపవిత్రులుగా, వీరిని పరిశుద్ధులుగా అలా చూడటానికి వీల్లేదు. అది వివక్ష కాదు. అయితే మధ్యయుగ కాలంలో సంఘం అభివృద్ధి చెందే కొద్దీ పేట్రియార్కీ సిస్టమ్ అనేది బాగా బలపడిపోయింది. నాయకత్వము, అధికారం నుండి స్త్రీలని ఏం చేశారంటే ఆ నాయకత్వం, అధికారం నుంచి దించివేశారు. ఎందుకంటే స్త్రీ యొక్క భౌతిక అపవిత్రత సంఘాన్ని పాడు చేస్తుంది, స్త్రీ యొక్క భౌతిక అపవిత్రత సంఘాన్ని పాడు చేస్తుంది అని ఈ మధ్యయుగ కాలంలో సంఘములో వారిని వివక్షకి గురి చేశారు. అదే రీతిగా ప్రాముఖ్యంగా భారతదేశంలో చూస్తే ఈ రక్తస్రావం డిశ్చార్జ్ అయ్యేటువంటి స్త్రీలని కనీసం ఇంట్లోకి కూడా ఆహ్వానించరు, వంటగదిలోకి కూడా రానివ్వరు, కనీసం వారిని పూజ మందిరాల్లోకి రానివ్వరు, దేవాలయాల్లోకి రానివ్వరు. వీరిని పూర్తిగా స్త్రీలని ఈ పరిస్థితిని బట్టి వారి మీద వివక్ష కనబడుతూ ఉంది. వారిని సమాజం నుంచి లేదంటే వారి కుటుంబం నుంచి దూరంగా పెట్టేటువంటి పరిస్థితిని కనబడుతుంది. అదే రీతిగా ఈ స్త్రీ యొక్క ఈ పరిస్థితిని బట్టి భారతదేశంలో ఉన్నటువంటి వివక్ష ఎంతగానో మనం చూస్తూ ఉంటాం. స్త్రీలకి విద్య లేదు, స్త్రీలకి తగిన గౌరవం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మిషనరీలు మన దేశానికి వచ్చి వారికి గౌరవం తెచ్చారు. స్త్రీలు మిషనరీస్గా మనం చూస్తే హన్నా మాష్మెన్, పండిత రామాబాయి, డాక్టర్ ఐడా స్కడ్డర్, మదర్ తెరిసా, అన్నా ఎస్ కుగ్లర్, ఇటు ఇంకా అనేక మంది విమెన్ మిషనరీస్ స్త్రీల కొరకు ఎంతగానో పరిచయం చేసి వారికి గౌరవాన్ని ఇచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీలని ఎలా చూశారు అంటే, వాల్టర్ వింక్ అనేటువంటి పండితుడు ఈ 4 సువార్తలలో స్త్రీ గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు నాకెందుకులే అని వారిని వదిలిపెట్టి వెళ్ళలేదు. ప్రతి చోట ఆమె గురించి ఆయన నిలబడి మాట్లాడారు అనేటువంటి విషయాన్ని ఈ పండితుడు తెలియజేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో ఎక్కడా స్త్రీలని వివక్ష చూపించలేదు, ఎక్కడా వారిని దూరంగా నెట్టివేసిన పరిస్థితి లేదు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువారు చూసిన విధానాన్ని, ఈక్వాలిటీని మనము చూపించాలి. అదే రీతిగా ఇంత ఆధునిక కాలంలో కూడా ఇక్కడ స్త్రీలు అనేక రంగాలలో ఎంతగానో వారు రాణిస్తూ ఉన్నారు. రకరకాలటువంటి వారి రంగాలలో మనము గమనించగలిగినట్లయితే స్త్రీలు అంతరిక్షంలోకి వెళ్ళి రాగలుగుతున్నారు. గడిచిన సంవత్సరంలో వరల్డ్ కప్ మన భారతదేశాన్ని తీసుకొచ్చారు. ఒలింపిక్స్లో ఎన్నో మెడల్స్ తీసుకొచ్చారు. స్త్రీ యొక్క వారు ఎక్కడ కూడా వారు అన్ని విషయాల్లో అన్ని ముందు ఉంటున్నప్పటికీ ఈ పరిస్థితిని బట్టి వారిని వివక్షకి గురి చేస్తున్నారు. మన కాలేజీలో కూడా అమ్మగారులు ఎంతగానో వారి బాధ్యతల్లో వారు చక్కగా నిర్వర్తిస్తూ చక్కగా జరిగిస్తున్నారు. అదే రీతిగా ఈ సంవత్సరం మన మెస్ కమిటీలో ఉమెన్స్ స్టూడెంట్స్ మేనేజర్స్గా, కమిటీలో స్టీవర్డ్స్గా వారు పరిచర్య బాధ్యతలు జరిగిస్తూ ఉన్నారు. అందుబట్టి ఎంతో సంతోషిస్తున్నాను. కాబట్టి చదవనట్టు వాక్య భాగాలు మనం ఒకసారి
మరి ఒకసారి గమనిస్తే లేవ్యాకాండం 15వ అధ్యాయంలో స్త్రీ యొక్క పరిశుద్ధత తిరిగి పొందుకోవడాన్ని చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో స్త్రీ యొక్క సేవ అంటే స్టెఫను కుటుంబము పరిశుద్ధుల పరిచర్య కొరకు అప్పగించుకున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తూ అక్కడ పండితులు ఏం చెప్పారంటే ఇక్కడ అక్కడ ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు పరిచర్యకి వారు ఉపయోగించబడ్డారు, ఆడ వాడబడ్డారు అనేటువంటి మాటని పండితులు తెలియజేస్తారు. అదే రీతిగా కీర్తన 45లో స్త్రీ రాణిగా వధువుగా గౌరవించబడింది. కాబట్టి రేపటి రోజున మన పరిచర్యకు వెళ్తున్న మనము మన కుటుంబము మన సంఘము గురించనే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు, సంఘాలు, సమాజంలో స్త్రీ యొక్క పరిస్థితిని మనం గమనించాలి. స్త్రీని వివక్షగా చూడకుండా సామాజిక గిరిజన ప్రాంతాల్లో ప్రాముఖ్యంగా ఈ పరిస్థితి గురించి వివరించి వారి వివక్ష నుంచి వారు బయటికి వచ్చులాగున మనము ప్రయత్నించాలి. స్త్రీని దేవుని దృష్టితో చూసే విధంగా మనము వారికి మన పరిచర్య జరిగించాలి. అటు కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థన ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు ఆరాధనలు ఎంతవరకు నడిపించారు. మీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఉన్నటువంటి వాక్యాన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి, మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేకాదశని తప్పించు, ఎందుకంటే రాజ్యం బలము మహిమ శక్తి నిరంతరము నీవే అన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడైన సహవాసము, సమాధానం, సన్నిధి కుడి అయిన మనకు సకల కొడి పరిశుద్ధులకు మొదలుకొని సదాతుడి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చున్నది. థ్యాంక్ యూ. ఆరాధనలో సహకరించిన